2 సంవత్సరాలు వెయిట్ చేయించారు. 2 సంవత్సరాలు వెయిట్ చేయించిన దానికి ఈ రోజు బొమ్మ నైటే పడింది అనమాట. బొమ్మ అయితే దద్దరిల్లిపోయింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే తమన్ బీజిఎం చెప్తా ఉన్నానా, తమన్ పవన్ కళ్యాణ్ బ్లడ్ ఇంజెక్ట్ చేసుకొని మ్యూజిక్ కొట్టావా, ఆ రేంజ్ లో కొట్టావు సుజిత్. అసలుకి ఏంటి ఆ డైరెక్షన్, ఆ ఎలివేషన్లు ఏంటి, ఆ పోలీస్ స్టేషన్లో సీన్ ఏంటి, మాస్ మెంటల్ అనే చెప్పొచ్చు అనమాట. వేరే రేంజ్లో ఉందన్న. పవన్ కళ్యాణ్ని చూడాల్సింది ఈ విధంగా చూడాలనుకున్నామో ఆ విధంగానే చూపించాడు అనమాట. ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సినిమా అయితే మామూలుగా లేదు బ్రో. పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క సీను సెన్సేషను, ప్రతి ఒక్క డైలాగు ఒక డైమండ్ అనే చెప్పొచ్చు అనమాట. దీంట్లో ఒక డైలాగ్ ఉంది, నో రూల్ నో లా ఓన్లీ గంభీర లా అనే చెప్తాడు. అదవుతే మెంటల్, మాస్ అంటే మాస్. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అర్జున్ దాస్ ట్విస్ట్ అవుతుంది. అసలుకి మెంటల్ అంటే మెంటల్ బ్రో. థియేటర్లో ఎవడు కూర్చోవాలి. లాస్ట్ క్లైమాక్స్ అయితే ఓషి 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 అని ఇలా కత్తి తిప్పుతూ ఉంటాడు. తమ్ముళ్ళు ఒక పాట పెట్టారు. ఆ బీజిఎంకి అయితే పూనకాలు ఇలా 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 వచ్చి బాడీలో ఇలా ఇలా ఇంజెక్ట్ అయిపోయి వస్తాయన్నమాట. ఆ రేంజ్లో ఉంది సుజిత్. ఇదే మాకు కావాల్సింది. ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూపించావు. ఫ్యాన్స్ అయితే పండగ. నేను ఒకటే చెప్తా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు తమ్మను సుజిత్ వీళ్ళేదో ప్లాన్ చేసి రికార్డులు బద్దలు కొట్టడానికి ఈ సినిమా తీసినట్టు ఉందన్నమాట. కేజీఎఫ్ పుష్పాలు కూడా పనికిరావు. ఒకటే చెప్తా ఉన్నా, కాంతారా 2 పోస్ట్ పోన్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఈ సినిమా ముందు తట్టుకోలేదు. దిస్ ఈస్ కాల్డ్ పవన్ ఇండియా సినిమా అని చెప్పొచ్చు అనమాట. పాన్ ఇండియా కాదు, పవన్ ఇండియా. ఆ రేంజ్లో ఉందన్న సినిమా. మళ్ళీ కూడా వెళ్తాను, టికెట్లు తెంచుతాం, రికార్డులన్నీ బద్దలు కొడతాం. దట్ ఈస్ పవర్ స్టార్ ఫ్యాన్.